సో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి కదా. సో యూరిన్ ఇన్ఫెక్షన్ దేని వల్ల అవుతుంది, దానికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటారు? రైట్. సో కామన్ అండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనము జెండర్లో తీసుకుంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళలో యురెత్రా అనేది షార్ట్గా ఉంటుంది, అంటే యూరిన్ బయటికి వచ్చే పైప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో ఇన్ఫెక్షన్ లోపలికి పోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మేల్లో పెన్నిస్ ఉంటుంది కాబట్టి పెన్నిస్ లెంత్లో యురెత్రా ఉంటుంది కాబట్టి లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళడం అనేది చాలా టైం పడుతుంది అనమాట. సో విమెన్లో ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి రీజన్. ఇంకోటి ఏంటంటే విమెన్ యొక్క యురెత్రా అంటే ఎక్కడ యూరిన్ మోసే ప్లేస్ ఉంటుందో అక్కడి నుంచి యానల్ కెనాల్ అంటే మోషన్ పోయే ప్లేస్కి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మన యానల్ కెనాల్లో ఎప్పుడు మనకు బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి బ్యాక్టీరియా యురెత్రాకి వెళ్ళడం ఈజీగా ఉంటుంది. కానీ మెన్లో అలా ఉండదు. మెన్లో ఎక్స్టర్నల్గా ఉంటుంది, దానికి దీనికి సంబంధం ఉండదు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ మెన్లో కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకు జెండర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు విమెన్లో ఈ రెండు రీజన్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే విమెన్లో వీళ్ళు ఎక్కడికన్నా బయటికి పోయినప్పుడు మెన్ అంటే ఎక్కడికంటే అక్కడ యూరినేట్ చేస్తారు, విమెన్ అలా కాదనమాట. సో సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల లేకపోతే వాష్రూమ్ సరిగా ఉండకపోవడం వల్ల వీళ్ళు ఏంటంటే యూరిన్ అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు పోకుండా. సో అప్పుడు కూడా అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి మోస్ట్ రీజన్స్. ఇంకొక రీజన్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఎక్కువ ఓల్డ్ ఏజ్. సో 70 years 80 yearsకి మీరు ఎవరైనా ఇంట్లో ఉంటే తీసుకోండి, వాళ్ళకి 6 monthsకి ఒకసారి యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది, హాస్పిటల్ పోతుంటారు, తర్వాత యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. కామన్ అనమాట వాళ్ళ లైఫ్లో. మెన్లో కామన్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్, సో కండోమ్స్ వాడకుండా ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడం, వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మెన్లో ఎక్కువ వస్తుంటాయి. దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే యాంటీబయాటిక్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి పనిచేయవు. రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ ఈ రోజు వాడతారు, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాడుతుంటారు.